గుత్తొంకాయ మసాలా ఇలా అయితే నేను చూపించే మెథడ్లో ఒకసారి అయితే కర్రీ ట్రై చేసి చూడండి. కేజీ వంకాయలు వేసి కర్రీ చేసిన నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. ఈ కర్రీ గ్రేవీ మాత్రం రాగి సంగటి రైస్ అని అన్నిట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. బండిలో అయితే కాజు, పల్లి, శనగపప్పు, ఉద్దిపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ధనియాలు, ఓల్గరం మసాలా ఐటమ్స్, కొంచెం జీలకర్ర మిరియాలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి, నువ్వులు, ఎండు కొబ్బరి వేసి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం చింతపండు అయితే వేసి ఇలా ఫైన్గా అయితే పౌడర్ చేసుకుందాం. జింజర్, గార్లిక్, టమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర అంతా వేసుకొని దీనైతే వాటర్ ఏమీ వేయకుండా ఇలా ఫైన్గా అయితే పేస్ట్ చేసి వంకాయలోకి అయితే స్టఫ్ చేసుకుందాం. బాండీలోకి అయితే నూనె వేసుకొని ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టఫ్ చేసిన వంకాయ అయితే వేసుకుందాం. నేను మసాలాకు సాల్ట్ వేసేదైతే మర్చిపోయాను. లాస్ట్లో ఇలా సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకొని వంకాయలంతా బాగా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మగ్గించుకుందాం. మిగిలిన మసాలా మీకు ఈ గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువే వాటర్ పడుతుంది. కుక్ అవుతా కర్రీ అయితే దగ్గర పడి మీకు చిక్కగా అయితే అయిపోతుంది. ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే గుత్తొంకాయ కర్రీ రెడీ.